చూస్తున్నాం తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉంటాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో ఓపెన్ కాస్ట్ ఘనంలోకి వరద నీరు చేరింది. బెల్లంపల్లి రీజియన్లోని ఇందారం, శ్రీరాంపూర్, KK1, ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ ఘనంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ ఘనంలో చేరిన వరద నీరును మోటార్ల ద్వారా బయటకు తరలిస్తున్నారు సింగరేణి అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణలో ఈ రోజు రేపు 30 నుంచి 40 గంటల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం, కిలోమీటర్లతో ఈదురుగాలులతో కూడిన వర్షం రాబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ హైదరాబాద్ వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. దాదాపుగా గత అర్ధరాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అయితే ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా భారీ ఈదుగాలతో కూడినటువంటి వర్షాలు అయితే పడతాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిక చేసిన నేపథ్యంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. ఇటు జిల్లా కలెక్టర్లు ఇప్పటికే అధికారులు అయితే సూచనలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా వారైతే డప్పు చాటింపులు కూడా వేయిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మరోవైపు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాతో పాటు ఇటు నిర్మల్ జిల్లాల్లోని లో లెవెల్ వంతెనపై భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో అయితే దాదాపుగా 10ల సంఖ్యలోని గ్రామాలకైతే ఎక్కడికక్కడ రాకపోకలకైతే అంతరాయం అయితే ఏర్పడింది. మరోవైపు అది ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో విస్తరించినటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు అయితే చేరింది. ఈ వరద నీరుని అయితే ప్రస్తుతానికి మోటార్ల సాయంతో అయితే సింగరేణి అధికారులు అయితే ఎత్తిపోస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బెల్లంపల్లి రీజియన్ లోని ఇందారం, శ్రీరాంపూర్, KK1 తో పాటు ఆసిఫాబాద్ జిల్లాలోని ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో అయితే 10,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు ఇటు 1,20,000 క్యూబిక్ మీటర్ల ఓబి మట్టి తరలింపుకి అయితే అంతరాయం అయితే ఏర్పడింది. ఇటు ఓపెన్ కాస్ట్ గనులన్నీ కూడా పూర్తిగా నిర్మానుషంగా ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతోటి కూడా ఇటు ఆదివాసీ గుడాల ప్రజలైతే ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి ఏడాది కూడా వర్షాకాలం వస్తే చాలు తమకు ఇవే సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. లో లెవెల్ వంతెన వద్ద పూర్తి స్థాయి వంతెనలు నిర్మాణం చేయాలని అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులను అడిగినప్పటికీ వారు సకాలంలో స్పందించకపోవడంతో ప్రతి ఏడాది వర్షాకాలం వస్తే చాలు తమ గ్రామాలకు పూర్తి స్థాయి కనెక్టివిటీ తెగిపోతుంది. గర్భిణీ మహిళలకు ఏదైనా అత్యవసరం అయితే కూడా ఇటు వాగుల్లో లేదా వాగు ఒడ్డుల పైన ప్రసవం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయంటూ ఆదివాసీ గుడాల ప్రజలైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా లో లెవెల్ వంతెనపై కూడా ఇటు కొత్త వంతెనల నిర్మాణాలు చేయాలంటూ ఆదివాసీ గుడాల ప్రజలైతే కోరుతూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు సిర్పూర్ నియోజకవర్గంలో కూడా పూర్తిగా లో లెవెల్ వంతెనపై భారీగా వరద నీరు అయితే ప్రవహిస్తోంది. 10ల సంఖ్యలో గ్రామాలకైతే రాకపోకలైతే నిలిచిపోయిన సిచ్యువేషన్స్ అయితే ఉండగా మరోవైపు 10ల సంఖ్యలో గ్రామాలు కూడా అంధకారంలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణహితకైతే వరద నీరు అయితే పోటెత్తింది. ఇటు ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాణహిత తీరం మొదలు మంచిర్యాల జిల్లా చెన్నూరు వరకున్న ఇటు ప్రాణహిత తీరం వెంబడైతే అధికారులు అయితే అప్రమత్తం అవుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు కూడా
ఎవరికి బయటికి వెళ్ళదంటూ కూడా సూచనలు అయితే చేస్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు భారీ వర్షాల నేపథ్యంలోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే యంత్రాంగం ఎక్కడికక్కడ అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం అయితే చేస్తున్న పరిస్థితులు అయితే మరోవైపు పట్టణ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం పడుతున్న నేపథ్యంలో రహదారులపైకి అయితే పూర్తిగా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అయితే ఇటు వాహనదారులు అయితే ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ పూర్తిగా రోడ్లపై వరద నీరు నిండిపోవడంతో వాహనాలు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖనైతే 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితేనే బయటికి రావాలి తప్ప లేదనుకుంటే బయటికి రావద్దంటూ కూడా సూచనలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు అధికారులు అప్రమత్తం అవుతున్నారు. వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 2 రోజుల క్రితం వరకు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న భారీ మధ్య తరహా చిన్న తరహా ప్రాజెక్టులు అయితే పూర్తిగా డెడ్ స్టోరేజ్ కి అయితే చేరాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలోనైతే ప్రాజెక్ట్ లోకి వరద నీరైతే వచ్చి చేరుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉండగా మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చెర, చింతల మాధారం, మిట్ట జలపాతంతో పాటు మిగతా జలపాతాలన్నీ కూడా జలకళ్ళు అయితే సంతరించుకున్నాయి. భారీగా పడుతున్న వర్షాలతోటి కూడా జలపాతాల వద్ద జలతిరులు జారువారుతా ఉండడంతో కూడా పర్యాటకులకు వాటిని వీక్షించడానికి అయితే వస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా జలపాతాల వద్దకు రావద్దంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా పూర్తిగా ఎండలతోటి ఇబ్బంది పడ్డ పట్టణ వాసులకైతే ఈ పడుతున్న భారీ వర్షాలు కొంత ఊరటనిచ్చిన పరిస్థితులు అయితే ఉండగా మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులైతే వర్షాలు లేక ఆందోళన పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. గత నెలలో వేసినటువంటి పత్తి పంట కూడా మొలకెచ్చిన విత్తనాలు కూడా పంట ఎండిపోతా ఉండడంతో అయితే ఇబ్బంది పడ్డారు. కొంత నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అయితే రైతులకు కొత్త ఊరట కూడా ఇచ్చిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. మనం చూస్తున్నాము నిన్నటి నుంచి కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. నిన్నటి నుంచి చూస్తున్నాము వర్షం ఆల్రెడీ వస్తోంది. ఈ రోజు కూడా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు వేగంతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఆదిలాబాద్, కుమ్రంభీ, మాసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి అదేవిధంగా ఆయా జిల్లాలకి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. నిన్నటి నుంచి మనం చూస్తున్నాము అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి ఈ రోజు కూడా ఎక్కువ వర్షపాతం కూడా నమోదైనట్టుగానే తెలుస్తోంది. ఆల్రెడీ వర్షం కురుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, నిన్న సాయంత్రం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మొదలైనాయి. అసలు ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు 65% వర్షపాతం నమోదైందని చెప్పేసి కూడా నేను వెదర్ రిపోర్టు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు స్టార్ట్ అయినాయి. గత వారం నుంచి అసలు ఎక్కడ కూడా వర్షాలు లేవు. ఒకవైపు ఎల్లినో అని చెప్పేసి కూడా కొంత వాతావరణంకి సూచనలు మనకి ఇవ్వడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో గత 2-3 రోజుల నుంచి మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత కుండపోత వర్షం మొదలైంది. ఇప్పటికే వెదర్ సంబంధించిన అధికారులు కూడా వాతావరణ శాఖ వాళ్ళు కూడా ఒకవైపు ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో వర్షం మొదలైందంటే ముఖ్యంగా ట్రాఫిక్ కష్టాలు కూడా ఎక్కువైపోతాయి. అదేవిధంగా కొంత ఈ డ్రైనేజ్ వ్యవస్థ కూడా లోపాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మనం ఇప్పటికీ వర్షానికి సంబంధించిన గరిష్టంగా 27 డిగ్రీలు ఉంటే కనిష్టంగా 23 డిగ్రీ సెల్సియస్ అయితే నమోదయ్యి తేమ శాతం 88% అయితే ప్రస్తుతం వరకు అంటే నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఒకవైపు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో మధ్యాహ్నం 1
గంటకు దాదాపు 63% వర్షం మళ్ళీ నమోదయ్యే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకండి. ఏదైనా ఒకవేళ మీరు మ్యాక్సిమం ఇంట్లోనే ఉండే అయితే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోని అని చెప్పేసి కూడా ఒకవైపు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తుంది. మరోవైపు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా ఒకవైపు ఐటీ కంపెనీలకు అయితే ఐటీ ఉద్యోగాలకు కూడా హైదరాబాద్లో ముఖ్యంగా వర్క్ చేసే వాళ్ళు వర్షాకాలం మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోని అని చెప్పేసి కూడా నిన్న ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కంటిన్యూగా నిన్న సాయంత్రం నుంచి అయితే వర్షాలు భారీ నుంచి అతి భారీ పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు ఉదయం 3 గంటల నుంచి మొదలైన ఈ వర్షాలు స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే ముఖ్యంగా హైదరాబాద్లో కనిపిస్తుంది. ఈ వరదలకు ఒకవైపు ట్రాఫిక్ జామ్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ మళ్ళీ ఇబ్బందుల ద్వారా కనపడుతున్న పరిస్థితి హైదరాబాద్లో ఉంది. అయితే ప్రస్తుతం ఏ నగరంలో ఇప్పుడు వర్షపాతం ఎక్కువగా నమోదు అవుతుందంటారు? ఒక విధంగా రైతులకు మంచి శుభవార్తే, కాకపోతే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరమైన అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, నల్గొండ, నిజామాబాద్ లాంటి జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. మరి ముఖ్యంగా హైదరాబాద్లో నిన్న సాయంత్రం 3:30 గంటలకు మొదలైన ఈ వర్షం స్టిల్ ఇంకా కొనసాగుతుంది. అదేవిధంగా ఒక దశలో 43% నుంచి 60% వరకు వర్షం నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే కొన్ని రోజుల క్రిందట ఎల్నినో వాతావరణం కొంత సూచించడం పూర్తి స్థాయిలో ఏ విధంగా అయితే మనకు సమ్మర్లో ఆ పీక్ స్టేజ్లో ఎండలు ఏ విధంగా ఉంటే 40-42 డిగ్రీలు కూడా జూలై మాసం ఎండులో మనకు కనిపించినాయి. కానీ పూర్తి స్థాయిలో 2-3 రోజులుగా వాతావరణం కూడా చేంజ్ అయిపోయింది. దాదాపు అన్ని జిల్లాలకు కూడా ఈ వర్షపాతం నమోదైనట్టే కనిపిస్తుంది. ఇందాక మీరన్నట్టు ఒకవైపు జిల్లాలో రైతులు ఎదురు చూస్తున్నారు, వర్షాలు పడాలి. ఇన్ని రోజులు అంటే మనం వేసిన పంట కావచ్చు, విత్తనాలు పూర్తి స్థాయిలో ఎండిపోతున్నాయి, పంట చేతికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా రైతులు ఒక ఆశిస్తున్నారు. కానీ హైదరాబాద్లో ఫైట్ డిఫరెంట్ ఉంటుంది. వర్షాలు పడితే కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా ఉంటారు కాబట్టి ఈ గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాలలో కొద్దిపాటి వర్షానికే విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉంటాయనే విషయం మన అందరికీ తెలుసు. నిన్న సాయంత్రం కొద్దిపాటి కుండపోత వర్షానికే దాదాపు 2 గంటల సమయం కూడా పట్టింది. దాదాపు 10 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా ఒక వాహనదారుడు అనే విషయాలు కూడా మనం తెరపైకి వచ్చినాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేసింది, ఎవరైనా సరే అత్యవసరం ఉంటే బయటకు వెళ్ళండి అనే విషయాలు కూడా ఒకవైపు చెప్తూ వస్తున్నారు. మరోవైపు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి, మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఇంకా వర్షపాతం ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంటాయని విషయాన్ని కూడా వాతావరణ శాఖ తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్, మనం చూస్తున్నాము తెలంగాణలో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయన్న అన్నట్టు, అదేవిధంగా మరి ఈ రోజు రేపైనా మరికొన్ని రోజులు కూడా ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటారా? వాతావరణ శాఖ ఏం చెప్పింది దీని మీద? వాతావరణ శాఖ ఈ రోజు వరకు అంటే నిన్న కురిసిన వర్షాల నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారం ఈ రోజు వరకు అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మునుముందు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, పడే అవకాశం ఉంటుంది అనే అంశం అయితే వాళ్ళు ముందుగా తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే కంటిన్యూగా వర్షం పడే అవకాశం ఉంటుందని కొంతవరకు అధికారికంగా సూచన ఇవ్వడం జరిగింది ఈ రోజు. కానీ ఫ్యూచర్ మళ్ళీ రేపు కానీ ఎల్లుండి ఎలా ఉంటుందో మాత్రం చెప్పలేకపోతున్నారు. కొన్ని వాతావరణ మార్పుల విషయాలు కూడా కొంత అంచనా వేయకపోతున్నారు. ముందుగానే అంచనా వేసినా సరే ఆ వాతావరణం కొంత రివర్స్ అవ్వడం వల్ల అంటే వాళ్ళు క్లియర్గా చెప్పలేకపోతున్నారు. ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టడం జరుగుతుంది. రేపు వర్షం పడుతుంది అది ముందుగా అధికారికంగా ఇవ్వడం, తర్వాత ఆ రోజు వర్షం పడకపోవడం కూడా కొన్ని ఇట్లాంటి వాతావరణ మార్పుల్లో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో క్లియర్గా ఇవ్వలేకపోతున్నారు. కానీ ఏదేమైనా సరే వర్షాకాలం మాత్రం మొదలైంది, ఖచ్చితంగా వర్షాలు కంటిన్యూగా పడే అవకాశం ఉంటుంది మాత్రం ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ పవన్.